కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్ఆర్ఐకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ప్రియాంక పేరును ప్రస్తావించింది. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సిపి థంపి బ్రిటన్ జాతీయుడు సుమిత్ చెద్దాపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ప్రియాంక గాంధీ ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను చేర్చింది. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదేవిధంగా 2006లో ప్రియాంక గాంధీ ఓ ఇంటి కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మటం జరిగింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయని ఈడీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్ఆర్ఐకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ప్రియాంక పేరును ప్రస్తావించింది. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సిపి థంపి బ్రిటన్ జాతీయుడు సుమిత్ చెద్దాపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ప్రియాంక గాంధీ ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను చేర్చింది. ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలో ఉన్న అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదేవిధంగా 2006లో ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మడం జరిగింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయని ఈడీ ఆరోపించింది.